మీలో ఎవరైనా తుల, వృషభ, మకర, కుంభరాశిలో జన్మించారా? అయితే మీ వివాహం తర్వాత మీరు అనూహ్యంగా మీ జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయా? మీరు వివాహం చేసుకున్న వారి డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ వివాహం డేట్ కానీ 1, 10, 19, 28 తేదీలలో మీ వివాహం జరిగిందా? లేదా మీరు వివాహం చేసుకున్న వారి డేట్ ఆఫ్ బర్త్ 1, 10, 19, 28 తేదీలలో ఉందా? ఇలా ఉన్న వారికి జీవితంలో చిక్కుముళ్ళు ఎక్కువగా ఉంటాయి. సో వివాహానికి ముందు వీళ్ళ జీవితం దేదీప్యమానంగా ఉంటుంది. వివాహం తర్వాత అనూహ్యంగా వీళ్ళ జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. పిల్లల విషయం, సంతాన విషయంలో మెయిన్గా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సంతానం బాగానే ఉందనుకునే సమయానికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా రుణ బాధలు రోజు రోజుకి పెరిగిపోతుంటాయి. ఎందుకంటే తులా, వృషభ రాశికి రాశ్యాధిపతి శుక్రుడికి 1 నెంబర్ పనిచేయదు. మకర, కుంభకి అధిపతి శనికి 1 నెంబర్ పనిచేయదు. ఇలా మీరు ఇంటికి మొదటి సంతానమైనా, మీకు ఒకే సంతానం ఉన్నా మీ జీవితంలో సమస్యలు ఉంటూనే ఉంటాయి. ఈ సమస్యలన్నిటికీ మీ పేరుతోనే సమాధానం దొరుకుతుంది. ఒక్కసారి ఎవరైతే తులా, వృషభ, మకర, కుంభరాశిలో జన్మించి 1, 10, 19, 28 తేదీలో జన్మించారో, లేక మీరు ఇంటికి ప్రథమ సంతానమైనా మీ మ్యారేజ్ డేటు 1, 10, 19, 28 తేదీలలో ఉంటే మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరిచేసుకోండి. సరిచేసుకుంటేనే ఎంత పెద్ద లాక్ అయినా ఓపెన్ అయ్యేది చిన్న కీతోనేనండి. మీ సమస్యలు ఉంటే దానికి పరిష్కారం ఈ పేరులోని సంఖ్యాబలమే.